నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియోలో ఇది ఒక నాన్ పొలిటికల్ వీడియోగా మీరు భావించవచ్చు. రాజకీయాల ప్రస్తావన లేకుండా ఈ మధ్య కాలంలో చాలా కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ గురించి రచ్చ రంబోలలాగా ఉధృతంగా ప్రతివాదనలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాల్లో భోగి మంటల్లో PPP డాక్యుమెంట్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భోగి మంటల్లో తగలబెట్టడం అనేది, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు PPP మోడల్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉద్యమాల నేపథ్యంలో మరొక్కసారి ఇది తెర మీదకు వచ్చింది ఈ అంశం. అసలు PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ వల్ల లాభమా నష్టమా, అవసరం లేదా, రియలిస్టిక్గా షాకింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్, ఈ విషయం మీద డీటెయిల్డ్గా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయితే నేను ప్రస్తావించే అంశాలు కొంతమందికి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నప్పటికీ ఇందులో సబ్జెక్టు లార్జర్ ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకొని ఆ దృక్పథంతో మీరు ఆలోచించాలి అనేది నా అపీల్. వీడియో సబ్జెక్టులోకి వెళ్ళే ముందు, సరే PPP మోడల్ వెళ్ళే ముందు ఒక్కసారి మనం గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, వాస్తవాలు ఎలా ఉన్నాయి, పార్టీలకి అతీతంగా ఖచ్చితంగా చెప్పుకొని తీరాలా మీరు ఏమనుకున్నా సరే. మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, ఎక్కడ చూసినా ఇండియాలో మరి గవర్నమెంట్ ఆసుపత్రుల పరిస్థితి అధ్వానంగా ఉంది. అంటే అదేదో పాటలో చెప్పినట్టుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడుతున్న రోజులు మనం చూస్తూనే ఉన్నాం. ఇది వాస్తవం. ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్తో ధీటుగా ఎందుకు రాలేకపోతున్నాయి, ఎందుకు మేనేజ్ చేయలేకపోతున్నాం? మరి ఆ విధంగా ఉండాలి అంటే పరిష్కారం ఏంటి? వాట్ ఈస్ ద సొల్యూషన్? ఏమన్నా ఉందా? ఎందుకు మనం ఇది ఖచ్చితంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. కొంత ఇబ్బందికరమైనప్పటికీ నిజాలు మనం మాట్లాడుకుంటే, ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎలుకలు పేషెంట్స్ని అవయవాలు కొరికేసి మరణాలు జరిగిన దారుణమైన సంఘటనలు వరంగల్లో జరిగింది, గాంధీ హాస్పిటల్లో జరిగింది. మరి అదే ఉస్మానియా హాస్పిటల్లో మోకాల్లోతు డ్రైనేజీ నీళ్ళు వచ్చి బెడ్స్ కూడా మునిగిపోయిన విజువల్స్ ఈ మధ్యకాలంలో మనం చూసాం. చాలా బాధాకరమైన విషయం. పవర్ కట్ ఉంటే టార్చ్ లైట్స్తో ఆపరేషను ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్స్ ఉన్నాయి. దానికి ఫలితంగా అక్కడ సూపరింటెండెంట్ని కూడా సస్పెండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో గవర్నమెంట్ నేతృత్వంలో ఉన్న హాస్పిటల్స్ దుస్థితికి కారణం ఎవరు? దీన్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయవలసిన అవసరం ఉంది. చెయ్యాలంటే పరిష్కారాలేంటి, సొల్యూషన్స్ ఏంటి అనేది మనం ఆలోచన చేయవలసిన అవసరం అయితే ఉంది అని నేను భావిస్తున్నా. పేరుకే ఉచితాలు, మరి ఉచితం ఫ్రీ గవర్నమెంట్ హాస్పిటల్ అని అంటాం. అది ఫ్రీగా అద్భుతంగా సేవలు అందిస్తూ ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి అప్పట్లో ఒక సంచలనానికి తెరలేపారు. అందరూ అభినందనలు అందుకున్నారు. మరి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ స్కీమ్ ఏంటి? ప్రభుత్వ హాస్పిటల్లో కాకుండా ప్రైవేటు హాస్పిటల్స్లో ఈ వైద్య సేవలు పేదవారికి దొరికే విధంగా ఈ స్కీమ్ ఫ్రేమ్ చేయబడింది. ఇది ఒక సక్సెస్ఫుల్గా అభినందించదగ్గ స్కీమ్ అని అప్పట్లో అందరూ మెచ్చుకున్నటువంటి స్కీమ్ ఆరోగ్యశ్రీ. తెలుగు రాష్ట్రాల్లో మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే డేటా 20% మాత్రమే ఈ పేదలు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో 20% మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్స్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఇది డేటా. మరీ ముఖ్యంగా చెప్పవలసి వస్తే రూరల్ తెలంగాణ రాష్ట్రంలో 28.6% ప్రజలు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్ సేవలు వినియోగించుకుంటున్నారు. ఆల్ ఇండియాలో మనం చూసినట్టయితే 41.9% ప్రజలు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్స్లో సేవలు యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఎందుకు ఇంత తక్కువ మంది గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారు? ఆ తక్కువ మంది వెళ్ళినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ దుస్థితి ఎందుకు, ఎంతకాలం, దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలా లేదా అనేది మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే, నెక్స్ట్ పాయింట్ నేను బడ్జెట్ ఒకసారి వ్యూ చేద్దాం. బడ్జెట్ హెల్త్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, వైద్య ఆరోగ్య విషయంలో ఆంధ్రప్రదేశ్లో హెల్త్ బడ్జెట్ 19,264 crores. తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ బడ్జెట్ 12,393 crores. ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ వైద్య రంగానికి పెడుతున్నప్పటికీ మెరుగుపడటం లేదు పరిస్థితులు అనేది వాస్తవం.
80% ఆఫ్ ద పాపులేషన్ ప్రైవేట్ హాస్పిటల్స్కే వెళ్తున్నారు. అదే ఈ బడ్జెట్లో అమౌంట్ ఏదైతే పెడుతున్నారో 12,000 crores తెలంగాణ, మరి 9,000 crores ఆంధ్రప్రదేశ్, ఈ మొత్తం అమౌంట్ని ఈ పేద ప్రజలకి ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోండి అని ఈ అమౌంట్ని వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళకి ఎన్నో రెట్లు మెరుగైన సేవలు దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంది కదా. ఎందుకు ఈ ఇబ్బందికర పరిస్థితి నుంచి మనం బయటికి వచ్చే విధంగా ఆలోచన చేయలేకపోతున్నాం? అది నా ప్రధానమైన ఆలోచన. దీనికి హ్యావింగ్ సెడ్ దిస్, మనం ఒక్కసారి నెదర్లాండ్ కానీ, సింగపూర్ కానీ, స్విట్జర్లాండ్ కానీ ఇటువంటి దేశాల్లో మనం పరిశీలించినట్టయితే అద్భుతమైన వైద్య సౌకర్యాలు అందుతున్నాయి పేద ప్రజలకి. గవర్నమెంట్ ద్వారా కాదు, ప్రైవేటు రంగంలో ఉన్న వైద్య కళాశాలలు లేదా హాస్పిటల్స్ ద్వారా ఒక అద్భుతమైన సేవలు వాళ్ళు అందించుకుంటున్నారు. మన భారతదేశంలో ఉన్న విధంగా ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ఇంత తక్కువ ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ దేశాల్లో లేవు. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఏంటంటే ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్స్ని వీళ్ళు ఒక సక్సెస్ఫుల్ మోడల్ పెట్టారు. వాళ్ళు సుమారుగా 40,000 యూరోల కంటే తక్కువ పర్ మంత్ జీతం ఉన్న వాళ్ళని కొద్దిగా బిలో మిడిల్ క్లాస్గా గుర్తించి వాళ్ళకి పర్ మంత్ 131 యూరోలు పర్ మంత్ ఇచ్చి ఈ అమౌంట్ ద్వారా వాళ్ళని ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్తున్నారు. వాళ్ళు ఈ అమౌంట్ ద్వారా ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్లో అద్భుతమైన సూపర్ స్పెషాలిటీ సేవలు, హై క్లాస్ ఫెసిలిటీస్తో వాళ్ళు పొందుతున్నారు. సో అది ఒక సక్సెస్ఫుల్ మోడల్గా నెదర్లాండ్లో ఉంది. దీని ద్వారా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి అధ్వాన పరిస్థితుల నుంచి ఆ దేశాలు బయటపడ్డాయి అనేది రియాలిటీ. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వారు ప్రతిపాదించిన పీపీపీ మోడల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ నిర్మాణం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు పెద్ద రచ్చకి దారితీసింది. మరి ఎక్కడైనా ఇండియాలో ఏ దేశంలోనైనా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ ద్వారానే జాతీయ రహదారులు లాంటి సంస్థలు నిర్మాణం జరుగుతుంది. అది మెట్రో ట్రైన్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు. ఇది వాస్తవం. ప్రైవేటైజేషన్ వేరు, పీపీపీ వేరు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ మెట్రో బిల్డ్ చేసింది మనకి పీపీపీ మోడల్లో. సో ఈ విధంగా ఫాస్ట్గా డెవలప్ అవటమే కాకుండా అద్భుతమైన సేవలు అందిస్తున్న విషయం మనం గమనించాలా. ఈ ప్రైవేటైజేషన్ అని ఎవరైతే అంటున్నారో ఈ పీపీపీ అనేది డిబిఎఫ్ఓటి, డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 33 years. దీంట్లో ఇబ్బంది ఏముంది అనేది నా ప్రధానమైన అంశం. ఒక పాయింట్ మనం చూసినట్టయితే జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో 17 మెడికల్ కాలేజెస్ తెచ్చా అన్నాడు. ఆ 17 మెడికల్ కాలేజెస్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో భాగంగా ఆ మెడికల్ కాలేజెస్ అలాట్మెంట్ చేయబడ్డాయి. ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నటువంటి విషయం మనకు గుర్తుపెట్టుకోవాలా. ఇది ఎస్టిమేటెడ్ కాస్ట్ 8,480 crores. అయితే జగన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది 1,550 కోట్లు. అంటే 18% ఖర్చు మాత్రమే పెట్టగలిగారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చినప్పటికీ. ఈ సెకండ్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలా. జగన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జీవో నంబర్ 108 డేటెడ్ 19th July 2023 ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోలో ప్రధానంగా 3 అంశాలను నేను ప్రస్తావిస్తా. ఈ జీవో ప్రకారంగా జనరల్ కేటగిరీకి 50% సీట్లు ఉంటాయి. వాళ్ళకి ఫీజు 15,000. తర్వాత సెకండ్ కేటగిరీ సెల్ఫ్ ఫైనాన్సింగ్, దీన్ని మేనేజ్మెంట్ కేటగిరీ అంటారు. 35% సీట్లు అంటే దీని ఫీజు 12 lakhs. అదేవిధంగా థర్డ్ ఎన్ఆర్ఐ కేటగిరీ, ఇది 5% మాత్రమే ఉంటుంది, 20 lakhs ఫీజు. ఏదైతే జగన్ రెడ్డి గారు జీవో నంబర్ 10లో ప్రస్తావించారో 108లో సేమ్ ఫీజు, సేమ్ స్ట్రక్చరు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వారు ప్రతిపాదించిన పీపీపీ మోడల్లో కూడా ఉంటుంది. కాబట్టి డిఫరెన్స్ ఎక్కడుంది అనేది నా ప్రధానమైన క్వశ్చన్. అదేవిధంగా మనకి ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ వారు, బీజేపీ ప్రభుత్వం వారు జీవో నంబర్ 157 డేటెడ్ 9th February 2024లో వాళ్ళు ఒక కమిటీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తే అందులో వాళ్ళ కమిటీలో నిగ్గు తేల్చిన రిపోర్ట్లో ఇచ్చిన అంశం ఏంటంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్టాండర్డ్ కమిటీ వాళ్ళు ఇచ్చారు. ఎంకరేజింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మెడికల్ కాలేజెస్, మెడికల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ ఉండాలా ఇండియాలో. దానివల్ల ఉండాలి అంటే పీపీపీ మార్గంలో మెడికల్ కాలేజెస్ పెట్టుకుంటే త్వరితగతిని డెవలప్ అవుతాయి అని ఒక రిపోర్ట్ ఉంది.
అదేవిధంగా ఈ మధ్య రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. ఆ గైడ్ లైన్స్ మనం చూసినట్టయితే 60% ప్రాజెక్ట్ కాస్ట్ వయబుల్ గ్యాప్ ఫండింగ్, అంటే విజిఎఫ్ అంటారు, వయబుల్ గ్యాప్ ఫండింగ్ ద్వారా 60% ప్రాజెక్ట్ కాస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. ఇంకొక పాయింట్, ఇంతకు ముందు గైడ్ లైన్స్కి ఇప్పుడు గైడ్ లైన్స్కి డిఫరెన్స్ ఏంటంటే పీపీపీ మోడల్లో ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకుంటారో ప్రైవేటు సంస్థలు, గతంలో వాళ్ళు సెక్షన్ 8 నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ కంపెనీస్ మాత్రమే తీసుకోవాలని క్లాజు ఉండే. ఇప్పుడు సవరించిన గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఎవరైనా ఈ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ పెట్టవచ్చు. ఓన్లీ సెక్షన్ 8 ప్రకారం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్సే కాదు అనేది సరళింపు చేశారు. అదేవిధంగా ఈ కాస్ట్ ఒకటి వైబుల్ గ్యాప్ ఫండింగ్ ద్వారా రావటమే కాకుండా 50% O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సుమారుగా 5 సంవత్సరాల పాటు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు భరించడానికి రీసెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. దీనివల్ల త్వరితగతిన డెవలప్మెంట్ అయ్యి కాలేజెస్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదే ఇంకొక అంశం మనం చూసినట్టయితే ఆరోగ్యశ్రీ పథకం గురించి, అది కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసమే నిర్దేశించబడింది. అందులో మనం చూసినట్టయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2025 వరకు 6458 crores ఫేక్ బిల్స్, లంచాలు, ఈ అవినీతి అక్రమాలు జరిగినాయని వెలుగులోకి వచ్చింది. దీన్ని అరికట్టాలి అంటే, ప్రైవేట్ ఆసుపత్రి దోపిడీని అరికట్టాలంటే ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని వాళ్ళకి ఎవరికైతే ఇవ్వాలో, ఎంటైటిల్ ఉంటుందో, ఎలిజిబిలిటీ ఉంటుందో, అర్హులు ఉంటారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్లో మెరుగైన సేవలు తీసుకోవటం వల్ల కాంపిటేటివ్నెస్ పెరగటం వల్ల ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్లో సేవలు అంటే ఎక్కువ మంది ఇన్సూరెన్స్ కంపెనీలకి రావాలంటే కాంపిటీషన్ ఉంది కాబట్టి వాళ్ళు కాంపిటేటివ్గా రేట్స్ హాస్పిటల్స్కి ఫిక్స్ చేస్తారు. దానివల్ల హాస్పిటల్లో కాంపిటీషన్ పెరుగుతుంది, రేట్ల విషయంలో రీజనబుల్గా కాంపిటీషన్ ద్వారా తగ్గే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా పోటీతత్వం ఉంటుంది, హాస్పిటల్లో కూడా పోటీతత్వం ఉంటుంది. దాని ద్వారా మెరుగైన వైద్యం ఈ అర్హులైన పేదలకి అందే అవకాశం స్పష్టంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. ఇక ప్రధానంగా జగన్ రెడ్డి గారు వద్దు అని అంటున్న పీపీపీ మరి ప్రైవేటైజేషన్ అని మిస్గైడ్ చేస్తున్నటువంటి విషయంలో పీపీపీ విషయంలో 5 కాలేజెస్కి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 500 సీట్లు ఉంటే ఇప్పుడు ఈ మోడల్ ద్వారా త్వరితగతిన అందుబాటులోకి వస్తే 1700 సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఫ్రీ సీట్స్ విషయంలో గతంలో 42.5% అంటే 213 సీట్స్ అయితే ఇప్పుడు 850 సీట్స్ అంటే 50% పెంచారు ఫ్రీ సీట్స్. అది అడ్వాంటేజ్. మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోటాలో గతంలో 282 ఉంటే ఈ స్కీమ్ ద్వారా 850 వచ్చే అవకాశం ఉంది. ఈ పీపీపీ మోడల్లో రావటం వల్ల ఆ ఓపీ ఎవరైతే ఉంటారో అందులోనూ ఫ్రీ, ఇప్పుడు ఇందులో కూడా ఫ్రీ, డిఫరెన్స్ ఏం లేదు. ఇన్ పేషెంట్స్కి మాత్రం గతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో 100% ఫ్రీ ఉండే, ఇప్పుడు కొత్తగా పీపీపీ ప్రతిపాదనలో 70% ఫ్రీ ఉండే అవకాశం ఉంది. అయితే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ విషయంలో గవర్నమెంట్ ఆసుపత్రుల్లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అనేది ఉండటం లేదు. ఇప్పుడు ఈ పద్ధతిలో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ పేదలకి, అర్హులకి అందే అవకాశం ఉంది. సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉండటం తక్కువ. ఈ పీపీపీ మోడల్లో రావటం వల్ల సూపర్ స్పెషాలిటీ వైద్యం కూడా అందరికీ, అర్హులకి, పేదలకి అందే అవకాశం ఉంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న నేపథ్యంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ ఒక్కటే మరి బెటర్ మార్గం అని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కానీ, నీతి ఆయోగ్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నియమించినటువంటి పార్లమెంటరీ సబ్ కమిటీ కానీ ఇట్లా రకరకాల వ్యవస్థలు దీన్ని రికమెండ్ చేసిన నేపథ్యంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్లో ఎలాగైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా పీపీపీ మోడల్లో నిర్మించబడింది. ఆరోగ్యశ్రీ విషయం కూడా అది ప్రైవేట్ హాస్పిటల్స్కే వెళ్తున్నారు. సో ఈ అన్ని అంశాలను, వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ కానీ ఇతర ఈ ప్రజలకి త్వరితగతిన అందుబాటులోకి రావాలి అని అనుకునే ఏ వ్యవస్థ అయినా, ఏ ఫెసిలిటీ అయినా పీపీపీ మోడల్లో నిర్మించినట్టయితే ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి. అదే గవర్నమెంట్ మాత్రమే నిర్మించాలా, గవర్నమెంట్ మాత్రమే దాన్ని పోషించాలా, ఆర్గనైజ్ చేయాలా, మానిటర్ చేయాలా అనేది కష్టతరమైన అంశం. ఏదేమైనప్పటికీ పీపీపీ మోడల్లో ఉన్నప్పటికీ అది గవర్నమెంట్ పర్యవేక్షణలో ఉంటుంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో గైడ్లైన్స్ ప్రకారం ఉంటుంది. సటన్ కంప్లీషన్ ఆఫ్ ద సటన్ పీరియడ్ 33 years మళ్ళీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. ఈ మధ్యకాలంలో మంచి ఫెసిలిటీస్ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దీని మీద జరుగుతున్న చర్చకి ఫుల్ స్టాప్ పెట్టాలా, దీన్ని వేగవంతంగా అభివృద్ధి చెందాలా రాష్ట్రం అని అనుకుంటే ఇది ఒక మంచి మార్గం అని చెప్పి ఎక్స్పర్ట్స్ అంతా రికమెండ్ చేస్తున్న సందర్భంలో ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలనేది నా భావన. మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.